ఈరోజు క్లాస్ హేబేలు క్లాసు నెంబర్ 1 అన్నమాట. అయితే ఈ క్లాసులో మనం హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలో యేసుక్రీస్తు తప్ప ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలో బ్రాకెట్లో యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. ఇప్పుడు వరకు నిద్రించిన నీతిమంతుల్లో యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి ఎక్కిపోయాడు. అయితే ఈరోజు క్లాస్ ఏంటంటే క్లాస్ నెంబర్ 1. హేబేల్ అనేది చాలా క్లాసులు ఉంటాయి. ఆ క్లాసుల్లో ఈరోజు నెంబర్ 1. ఈ నెంబర్ 1లో ఏ ఉంటుంది, నెంబర్ 1లో బి ఉంటుంది. ఈ రెండు కూడా ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, ఈ రెండు క్లాసుల్ని ఒకే క్లాస్ కింద చెప్పట్లా, రెండు వేరు వేరు భాగాల కింద చెప్తున్నాం. కాబట్టి మీరు చూసేటప్పుడు మొదటి క్లాసు చూసిన తర్వాత రెండవ క్లాసు చూడటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే అర్థం అవుద్ది. మధ్యలో చూస్తే అర్థము అవదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు కొత్త సబ్జెక్టు మనం కిందటి క్లాస్ వరకు సృష్టి నిర్మాణ క్రమము అనేది నేర్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్త క్లాస్ ఏంటంటే హేబేలు అనే క్లాసులో నెంబర్ 1. అయితే నా టాపిక్ ఏంటంటే హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలో బ్రాకెట్లో యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. ప్రియులారా, మనం ఎవరి గురించి మనం నేర్చుకుంటున్నాం అంటే నిద్రించిన వారిని గురించి మనం నేర్చుకుంటున్నాం. నిద్రించిన వారిలో మొదటి వాడు ఎవరో చనిపోయిన వారు. ఈ భూమి మీద అడుగుపెట్టి మొట్టమొదట చనిపోయిన వారు ఎవరు అంటే హేబేలే చనిపోయాడు. ఈ భూమి మీద అడుగుపెట్టింది ఎవరు అంటే మొట్టమొదట అడుగుపెట్టింది ఆదాము అడుగుపెట్టాడు. కానీ చనిపోయిన వారిని గురించి నేర్చుకుంటున్నాం కనుక చనిపోయిన వాడు ఎవరంటే హేబేలు. మరి టైటిల్ ఆదాము మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతులు ఆత్మలు అనే అంటాం కరెక్టా? నిద్రించిన వారి గురించి చెప్తున్నప్పుడు హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలు అనేది టైటిల్ పెట్టడం కరెక్టా? ఒకసారి ఆలోచించండి. అదే ఇక్కడ మనం చెప్పాం. నిద్రించిన వారిలో మొదటి వాడు ఎవరంటే హేబేలు. అయితే ఈ లోకంలో మొట్టమొదటి అడుగుపెట్టిన వాడు ఎవరంటే ఆదాము. నిద్రించిన నీతిమంతుల గురించి నేర్చుకునేటప్పుడు ఎవరిని గురించి మొదలు పెట్టాలి? మొట్టమొదట చనిపోయింది ఆదామా లేక హేబేలా అంటే హేబేలే. కాబట్టి టైటిల్ అందుకనే మనం కొంతమంది ఏమో ఆదాము మొదలుకుని అని పెట్టారు. ఆ టైటిల్ కరెక్ట్ కాదు. నిద్రించిన వారిని గురించి చెప్పేటప్పుడు ఆదాము మొదలుకుని నిద్రించిన నీతిమంతులు అని చెప్పకూడదు. హేబేలు మొదలుకుని నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలో బ్రాకెట్లో యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. కాబట్టి నిద్రించిన వారిలో మొదటి వాడు హేబేలే. కాబట్టి మనము హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలు అనేసి అక్కడ మనం పెట్టాం. అయితే నిద్రించే నీతిమంతుల గురించి నేర్చుకునేటప్పుడు ఎవరిని గురించి మొదలు పెట్టాలి అంటే మొట్టమొదటి చనిపోయినదే ఆదామా లేక అవ్వ అంటే ఆదామా లేక హేబేలు అంటే హేబేలే. కనుక హేబేలు గురించి మనం మొదలు పెట్టాలి. ఇక్కడ మనం చూస్తే ప్రియులరా, ఎవరు మొట్టమొదటి చనిపోయారు అనేది ఒక డయాగ్రామ్ ఇచ్చాం, ఒక బొమ్మ గీసాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఆదాము ఉన్నాడు, ఇక్కడ హేబేలు ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 930 సంవత్సరాలు. ఇక్కడి వరకు ఆదాము బతికాడు. హేబేలు ఎక్కడ చనిపోయాడు? ఇక్కడ చనిపోయాడు హేబేలు. చూడండి, హేబేలు ఆదాము కంటే ముందే చనిపోయాడు హేబేలు. ఇప్పుడు హేబేలు చూడండి, ఇక్కడ హేబేలు చనిపోయాడు. దేవుడు హేబేలుకు ప్రతిగా ఎవరినిచ్చాడంటే షేతునిచ్చాడు. ఈయన షేతు. అయితే ఆదాము షేతు ఎన్ని సంవత్సరాలప్పుడు పుట్టాడు? ఆదాముకి ఎన్ని సంవత్సరాల వయసప్పుడు షేతు పుట్టాడు అంటే 130 సంవత్సరాలప్పుడు. ఇదిగో ఆదాము 130 సంవత్సరాలు బ్రతికి షేతును కన్నాడు. 130 సంవత్సరాలు బ్రతికి షేతును కన్నాడు. ఈయన హేబేలునే కయ్యూను చంపేశాడు. చంపేసిన తర్వాత షేతు పుట్టాడు.
షేతు పుట్టిన తర్వాత 800 సంవత్సరాలు, షేతు పుట్టిన తర్వాత కూడా 800 సంవత్సరాలు ఆదాము బతికాడు. షేతుని కన్నా తర్వాత 800 సంవత్సరాలు. మొత్తం ఆదాము జీవించిన కాలం ఎంతంటే 930 సంవత్సరాలు. కాబట్టి మనం చాలా మంది టైటిల్ పెట్టేటప్పుడు తప్పు టైటిల్ పెడుతున్నారు. అది జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఆదాము మొదలుకుని నేటి వరకు నిద్రించి నీతిమంతుల ఆత్మలో యేసుక్రీస్తు తప్ప ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు అనే టైటిల్ తప్పు. ఏది కరెక్ట్ అంటే హేబేలు మొదలుకుని నేటి వరకు నిద్రించి నీతిమంతుల ఆత్మలో యేసుక్రీస్తు తప్ప ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు అనేది కరెక్ట్ అనేసి మనం గమనించాలి. ముందు టైటిల్లో మనం క్లారిఫై చేసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రియులారా, ఇప్పుడు మనం పరిశీలన చేస్తే ఈ హేబేలు మొదలుకునేటి వరకు నిద్రించి నీతిమంతుల ఆత్మలో యేసుక్రీస్తు తప్ప ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు అనే ఈ క్లాసును మనం 2 భాగాలుగా నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. 2 భాగాలు చేస్తున్నాం, 2 భాగాలుగా నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు అంటే ఒకే భాగము అంటే చాలా లెంగ్త్ అవుద్ది కనుక దేనికి దానికి విడదీసుకుంటూ 2 భాగాలుగా నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి భాగం విన్నవాళ్ళు తప్పనిసరిగా 2వ భాగం వినటానికి ప్రయత్నం చేయండి, అప్పుడే మనకి అర్థమవుద్ది. ఇప్పుడు మనము క్లాస్ నెంబర్ 1లో మొదటి భాగాన్ని నేర్చుకుందాం. భాగం ఏ నేర్చుకుందాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే హేబేలు పార్ట్ 1/A. హేబేలు మొదలుకొని దావీదు వరకు నిద్రించే నీతిమంతుల ఆత్మలు ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు. ఈ పార్ట్ 1లో మనం నేర్చుకునేది ఏంటంటే హేబేలు మొదలుకొని దావీదు వరకు, లేకపోతే దావీదు కానించి వెనక్కి వెళ్తే దావీదు కానించి హేబేలు వరకు ఎవరు కూడా పరలోకం ఎక్కిపోయినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ప్రియులరా, ఈ క్లాసులో మనం చూస్తే దావీదు పరలోకం ఎక్కిపోలేదు, అలాగే దావీదు కంటే ముందు ఎవరైతే నీతిమంతులుగా ఉండి చనిపోయారో వాళ్ళు కూడా పరలోకం ఎక్కిపోలేదు అనేది చెప్పడమే ఈ క్లాసులో ప్రధాన ఉద్దేశం. గమనించవలసినటువంటి అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రియులారా. ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి, ఆలోచించండి. ఇది ఒక అద్భుతమైనటువంటి క్లాసు. దాన్ని మరి విమర్శనాత్మకంగా కాక నేర్చుకుంటానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు చెప్పిన దానికి వ్యతిరేకంగా మరి చెప్తున్నారు అనే భావం కాకుండా చెప్పబడింది లేఖనానుసారంగా ఉందా లేదా అనేది పరిశీలన చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ క్లాసులో ఈ హేబేలు అనే క్లాసులో మొత్తం ఒక 5-6 క్లాసులు ఉంటాయి. 5-6 క్లాసులు ఉంటాయి. ఇవన్నీ కూడా వినటానికి ప్రయత్నం చేయండి. వినేటప్పుడు వరుసలో వినండి, మధ్యలో వినబాకండి. మీకు అవసరమైనది మీకు నచ్చిన క్లాస్ వినటానికి ప్రయత్నం చేయబాకండి, మీకు ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు. కాబట్టి ప్రియులారా, మనం చూసుకుంటే ఇక్కడ ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవులు మరి ఆత్మ సంబంధమైన ప్రయాణంలో ఉన్నారు. మన ప్రయాణం ఎక్కడికి? ఆత్మ సంబంధమైన ప్రయాణం. ఈ లోక సంబంధంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రయాణం చేస్తున్నారు. చాలా బిజీ అంట. బస్సులు దొరకట్లా, ఏం దొరకట్లా, రైలు దొరకట్లా, ఏం దొరకట్లేదు. ఎందుకు ప్రయాణం చేస్తున్నారు? ఎంత బిజీ ఎందుకు వచ్చిందంటే ఎన్నికలు రేపు ఎలక్షన్. రేపు ఎలక్షన్ కనుక ఈరోజే వారి స్వగ్రామానికి వెళ్ళాలి కనుక ఎక్కడ కూడా బస్సులు ఖాళీ లేవు, ట్రైన్లు ఖాళీ లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన ప్రయాణం గురించి మనం ఆలోచిస్తే మన ప్రయాణము వ్యక్తిగతమైన ప్రయాణం. ఇది ఆత్మ సంబంధమైన ప్రయాణం. అందుకనే ఈ లోకంలో జీవిస్తున్న మానవులందరూ కూడా ఆత్మ సంబంధమైన ప్రయాణంలో ఉన్నారు. ఒకప్పుడు మనం దేవుడిగా ఉండేవాళ్ళం. చూడండి, మన గత వైభవము ఎవరికి అర్థం కావట్లేదు. మన గత వైభవము, మన గతంలో ఎక్కడ ఉండేవారు అంటే ఒకప్పుడు మనం దేవుడిగా దేవునిలో ఉండేవారు. దేవుడే ఉండేవారు. దేవుళ్ళో ఏమై ఉండేవారు? దేవుడే ఉంటాం. ఎక్కడున్నాం మనం? మనమైన ఆత్మ ఎక్కడుండేది? ఎక్కడి నుంచి విడిపోయింది? మనమైన ఆత్మ దేవుళ్ళలోంచి విడిపోయింది. అంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళం అంటే దేవుళ్ళలో ఉండేవాళ్ళం. అప్పుడు మనం ఏమనాలి? దేవుడు అనాలి.
అంటే ఒకప్పుడు దేవుడిగా దేవునిలో దేవుడై ఉండగా దేవుళ్ళలోంచి విడిపోయినటువంటి వారమే మనం. ఆ తదుపరి దేవుని సంకల్పానుసారంగా దేవుళ్ళలోంచి వేరే వేరే మనము ఒక మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడిన వారమే ఒకరి వెంట ఒకరము ఈ లోకంలోనికి రంగ ప్రవేశము గావించబడుతున్నాము. మనుగడ సాగించడానికి ఈ భూమి మీద మనుగడ సాగించడానికి వస్తున్నాం. ఒకరి వెంట ఒకరు మరొకరు వరుసగా ఈ భూమి మీదకి మనుగడ సాగించడానికి వస్తున్నాం. రంగ ప్రవేశం జరిగిస్తున్నాం. ఇది మన ప్రయాణం అన్నమాట. అయితే ప్రియులరా, ఈ మట్టి కట్టిను కలిగి ఈ భూమి మీద జీవించినంత కాలము దేవుని కృపామహిమకు కీర్తి తెచ్చేలాగా జీవించాలి అనేదే దేవుని కోరిక. మన ఈ లోకానికి పంపించిందే దేవుని యొక్క చిత్తము, సంకల్పము, ఏర్పాటు, ప్రణాళిక ఏంటంటే ఆయన కృపామహిమకు, దేవుని కృపామహి కీర్తి కలగాలనే మన ఈ లోకాన్ని పంపించాడు. అలా మనం ఈ లోకంలో జీవించాలనేదే దేవుని కోరిక. అలా జీవిస్తూ ఏం చేయాలి? ఆ తదుపరి దేవుడు ఈ మట్టి కట్టికి ఇచ్చినటువంటి తీర్పును బట్టి మన్నైన ఈ శరీరం తిరిగి మన్నైపోతుంది. దేవుని నుండి వేరైన మనము అని పిలువబడుతున్నటువంటి ఆత్మలు తిరిగి దేవుని యొద్దకు చేరిపోవాలి. ప్రసంగి 12:7, ఆదికాండము 3:19 ప్రకారం ఇదే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవుల యొక్క పరలోక ప్రయాణ పద్ధతి. పరలోక ప్రయాణం, వచ్చాము మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఇది మనం ఒక ప్రయాణంలో ఉన్నాం. ప్రియులారా, ఒకసారి ఆలోచింది. అయితే ఒక సంగతి ఏంటంటే మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రశ్న 1, అయితే పరలోకమునకు ఎప్పుడు ఎక్కిపోతారు? ఈ లోకానికి వచ్చాం కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్తాము? ఎప్పుడు ఎక్కిపోతారు? శరీరాన్ని విడిచిన వెంటనే పరలోకానికి ఎక్కిపోతారా? లేక శరీరాన్ని విడిచిన నీతిమంతులు పాతాళలోకమందలి పరలోకములకు కొనుక్కోబడి ఆ తరువాత దేవుని ప్రణాళిక ప్రకారము ఒక నిర్దిష్టమైనటువంటి సమయములో అందరూ ఒకేసారి పరలోకానికి ఎక్కిపోతారా? పరలోకానికి ఎప్పుడు ఎక్కిపోతారు? చనిపోయిన వెంటనే మనం వెళ్ళిపోతామా? అదే దేవుని ప్రణాళిక? లేకపోతే హేబేలు మొదలుకొని యేసుక్రీస్తు రెండోసారి వచ్చే అంతవరకు మరి నిద్రించి నీతిమంతులు, యేసుక్రీస్తు వచ్చేటప్పటికి భూమి మీద సజీవులుగా ఉన్నాయి నీతిమంతులు, వీళ్ళందరూ కలిపి ఒకేసారి పరలోకం వెళ్ళాలా? ఏది దేవుని ప్రణాళిక ఏంటి? ఎప్పుడు ఎక్కిపోతాం పరలోకం? ఇది మనకు ఒక ప్రశ్న అనమాట. అయితే ఇప్పుడు మనము పై సంగతులను గురించి లేఖనానుసారంగా పరిశీలన చేయటానికి పరిశీలన చేద్దాం. అయితే ప్రియులారా, ఒకసారి ఈ భూమి మీద మనుగడ సాగించడానికి ప్రవేశం గావించబడి నిద్రించిన వారిలో మొదటి వాడైన హేబేలు మొదలుకొని నేటి వరకు నీతిమంతులు బ్రాకెట్లో యేసుక్రీస్తు తప్ప ఎవరునూ కూడా పరలోకం ఎక్కిపోలేదు అనే సత్యాన్ని లేఖన వెలుగులో పరిశీలన చేద్దాం. ఇప్పుడు వరకు ఇంట్రడక్షన్ మనం నేర్చుకున్నాం, ఇప్పుడు పరిశీలన చేద్దాం లేఖన వెలుగులో. అయితే ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది ఏంటి? మనము నేర్చుకోబోయే అంశాలు వరుస క్రమంగా ఏమేమి నేర్చుకోబోతున్నాం. ఈ అంశాలు ఎక్కిపోలేదు అని అంటానికి, నిద్రించి నీతిమంతులు ఎవరు కూడా ఎక్కిపోలేదు పరలోకానికి అని చెప్పడానికి మరి ఏ అంశాలని మనం ఈ తరగతిలో నేర్చుకోబోతున్నాం. ఒకటి, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు అనేది మొట్టమొదటి నేర్చుకుంటాం. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. రెండోది ఏంటంటే దావీదు యొక్క పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. అంటే దావీదు పితరులు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు అనేది నేర్చుకుంటాం. ఆ తర్వాత అబ్రహాము యొక్క పితరులు అయిన హేబేలు, హానోకు, నోవాహు వాళ్ళు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. అబ్రహాము పితరులు కూడా దావీదు ఎక్కిపోలేదు పరలోకానికి. దావీదు పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎక్కిపోలేదు. అబ్రహాము యొక్క పితరులు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు అనే సంగతి నేర్చుకుంటాం ఈ క్లాసులో. మైండ్ తిరిగిపోవాలి. అసత్యాన్ని నమ్మి అసత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి
బోధకులారా మీ మైండ్ తిరగాలి. ఇప్పుడు మైండ్ తిరగాలి. సత్యానికి లోబడకపోతే ఏం జరుగుతుందో మీరు గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. అసత్యాన్ని వింటున్నటువంటి ప్రియులారా, మీరు సత్యం దగ్గరికి రండి. లేకపోతే తప్పనిసరిగా మరి సత్యము ఆ వాక్యమే మిమ్మల్ని తీర్పు తీర్చుద్ది. ఇక్కడ మనం చూస్తే అబ్రాహాము యొక్క పితరులు పరలోకానికి ఎక్కిపోలేదు. ఆ తర్వాత మరి దావీదు కానించి యేసుక్రీస్తు వరకు అదే చెప్తున్నాం. దావీదు కానించి మనం దావీదు కానించి వెనక్కి వెళ్ళాం. ఇప్పుడు దావీదు కానించి ముందుకు వద్దాం. దావీదు నుండి యేసుక్రీస్తు పునరుద్ధానము లోపు, యేసుక్రీస్తు పునరుద్ధానం అయ్యే లోపు మరి నిద్రించిన నీతిమంతులు ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. ఎవరు కూడా ఎక్కిపోలేదు. దాన్ని ఇప్పుడు నేర్చుకుందాం. నిజంగా నేర్చుకుందాం. ఎవరు ఎక్కిపోలేదు. ఇంకా యేసుక్రీస్తు పునరుద్ధానము మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలు పరలోకానికి ఎక్కిపోలేదు అనే సంగతి కూడా నేర్చుకుందాం. అంటే యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని కానించి ఇప్పటి వరకు, ఈ నిమిషం వరకు, ఈ సెకండ్ వరకు కూడా నిద్రించే నీతిమంతులు ఎవరు, ఆత్మలు ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోయినటువంటి దాఖలాలు లేవు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా నిద్రించి నీతిమంతుల ఆత్మలు పరలోకానికి ఎక్కిపోలేదు, యేసుక్రీస్తు తప్ప. యేసుక్రీస్తు ఒక్కడే పరలోకానికి ఎక్కిపోయాడు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా చనిపోయిన నిద్రించిన నీతిమంతుల ఆత్మలు కూడా ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోయినటువంటి దాఖలాలు లేవు అనేసి బైబిల్ ప్రకారం మనం ఇప్పుడు నేర్చుకుందాం. మనం రాసుకొచ్చిన కాదు, మన ఊహ కాదు, మన అయితే అయి ఉండొచ్చు అనేది కాదు. ఇది కరెక్ట్ అనేసి నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఒకసారి మనము నేర్చుకోబోయే అంశాలు వరుస క్రమంలో అనేసి మనం చూస్తే దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు అని నేర్చుకుందాము. దావీదు యొక్క పితరులు కూడా పరలోకానికి ఎక్కిపోలేదని నేర్చుకుందాము. అబ్రహాము యొక్క పితరులు కూడా పరలోకానికి ఎక్కిపోలేదని నేర్చుకుందాము. దావీదు నుండి యేసుక్రీస్తు పునరుద్ధానము వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలు ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదనేది నేర్చుకుందాము. ఆ తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానము మొదలుకొని నేటి వరకు కూడా ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదని నేర్చుకుందాము. ఆ తర్వాత హేబేలు మొదలుకొని యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు మరి సమయం వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలు ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదని నేర్చుకుందాం. ఆ తదుపరి యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలోనే అప్పటికి నిద్రించిన నీతిమంతులు మరియు భూమి మీద సజీవులుగా ఉన్న నిలిచినటువంటి నీతిమంతులు ఇద్దరు కలిసి ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుక్కోబడతారు. కాగా సదాకాలం ప్రభుతో కూడా ఉంటాము అనే సంగతులు ఇప్పుడు నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఎందుకంటే మన ప్రయాణం ఎలా ఉంది, మనం ప్రయాణించేటప్పుడు మన ప్రయాణ దిశ అనేది కరెక్ట్ ఉందా లేదా? ఏ దిశలో మనం ఒకవైపు ప్రయాణించవలసినటువంటి మనము మరొక వైపు ప్రయాణిస్తున్నామా ఏంటి? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. ప్రారంభంగా దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు అనే సత్యాన్ని నేర్చుకుందాము. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు అనే సంగతిని నేర్చుకుందాం. పరలోకానికి ఎక్కిపోనే దావీదు. ప్రియులారా, మనం చూస్తే అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయము 34వ వచనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. వివరణాత్మకంగా పరిశీలన చేయాలి. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి నేను విన్న దానికి వ్యతిరేకంగా బైబిల్ చెప్తున్నారు అనేది దృక్పథంతో కాక వినే సంగతి లేఖనానుసారంగా ఉందా లేదా అనేది ప్రాముఖ్యంగా మరి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 34వ వచనం. ఈ వచనంలో ఏముంది అంటే, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లెన్నో, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా. అంటే ఇక్కడ మనకు కావాల్సింది అంటే దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు అనే మాట రాయబడింది. అయితే ఈ సంగతి ఎవరు చెప్పారు?
అపోస్తులైనటువంటి పేతురు చెప్పాడు. పేతురు ఏ కాలంలో చెప్పాడు? మొదటి శతాబ్ద కాలంలో చెప్పాడు. ఏ ఏ సందర్భంలో పెంతుకోస్తు అనే పండగ ఆ దినాన్న చెప్పాడు. మరి పేతురు చెప్పిన మాటల్లో సొంత మాటల అంటే సొంత మాటలు కాదు, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడే దేవుని మూలంగా పలికాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:12లో మరి అపోస్తులు ఎలా ప్రకటన చేశారు? సొంత మాటలు చెప్పారు అంటే, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై అనేసి ఇక్కడ రాయబడింది. అంటే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మరి చెప్తున్నటువంటి సంగతులను మనం గ్రహించాలి. ప్రియులారా, ఇప్పుడు మనం పై వచనాలని గురించి పరిశీలన చేద్దాం. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు అనే మాట ఉంది కదా, దాని గురించి మనం పరిశీలిద్దాం. ఆ వచనంలో దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు అని ఉంది కదా, ఈ మాటకు అర్థమేంటి? ఈ వచనంలో ఉన్నటువంటి ఈ మాటను బట్టి మనము ఏమి గ్రహించాలి, లేక ఏమి నేర్చుకోవాలి? ఈ సంగతులను తెలుసుకోవాలంటే ఈ క్రింది విధముగా మనం పరిశీలన చేయాలి. ఏదైనా ఒక వచనం చదివామనుకోండి, ఆ వచనాన్ని అర్థం కావాలంటే సందర్భము గురించి సందర్భాన్ని బట్టి ఆ వచనాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏ సందర్భంలో చెప్పాడు ఏంటి అనేది మనం పరిశీలన చేస్తే, మొట్టమొదట ఈ మాటలు ఎవరు చెప్పారు? ఈ మాటలు ఏ కాలంలో చెప్పారు? ఈ మాటలు ఎక్కడ చెప్పారు? ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పారు? ఈ మాటలు ఎవరి గురించి చెప్పారు? ఈ మాటలు ఎవరికి చెప్పారు? చూడండి, ఒకే వచనాన్ని గురించి మనం ఎన్ని క్వశ్చన్స్ వేసుకుంటేనే తప్ప దానికి ఆన్సరు రాదు. కాబట్టి ఇంకా మనం చూస్తే చెప్పబడిన ఈ మాటకి అర్థం ఏంటి, ఈ మాటను ఎందుకు చెప్పారు అనే సంగతులు మనం పరిశీలించవలసిన అవసరము మనకుంది. ప్రియులరా, ఈ మాటలు నేటికి 2024 కదా, ఈ మొదటి శతాబ్ద కాలంలో అంటే ఇంచుమించు 2020 సంవత్సరాల పైన జరిగిపోయిందనమాట. సంవత్సరాల క్రిందట యెరూషలేము పట్టణములో ఎక్కడిది? యెరూషలేము పట్టణములో పెంతెకోస్తు అను పండుగ దినమున పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకున్న క్రీస్తు అపోస్తుల్లో ఒకడైన పేతురు ప్రసంగించాడు. ఎవరికి ప్రసంగించాడు? యూదులకి ప్రసంగించాడు. పేతురు ప్రసంగించాడు. ఆ ప్రసంగంలో దొర్లిన మాట ఇది. ఆ ప్రసంగంలో ఎవరి గురించి చెప్తున్నాడు? పేతురు గారు ఎవరి గురించి చెప్తున్నాడు? పేతురు గారు అప్పటికి సుమారు 1000 సంవత్సరాల ముందు జీవించి చనిపోయినటువంటి దావీదును గురించి చెప్తున్నాడు. చూడండి, ఇంత పరిశీలనగా మనం ఆలోచించాలి. యూదులు ఎవరితో చెప్తున్నాడంటే యూదులతో ఈ సంగతి చెప్తా ఉన్నాడు. దావీదు ఏం చెప్తున్నాడు అంటే, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు అని చెప్తున్నాడు. దావీదును గురించి పేతురు గారు చెప్పిన సంగతి సత్యమా అసత్యమా? ఒకసారి ఆలోచించండి. సత్యమా అసత్యమా? దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు అని అంటే, ఇప్పుడు దావీదే ఎక్కిపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మన బోధకులు పలానా ఆయన పరలోకం వెళ్ళిపోయాడు, పలానా ఆయన పరలోకం వెళ్ళిపోయాడు, పలానా ఆయన పరలోకం, మా తాత ముత్తాత, లేకపోతే ఇట్లా రకరకాలుగా మీ తాత మా తాత అందరూ వెళ్ళిపోతున్నారు అనేసి చెప్తా ఉన్నారు. మరి ఒకసారి దావీదే పరలోకం ఎక్కిపోలేదు అనేసి బైబిల్లో చెప్తుంది. బైబిల్ చెప్తుంది, అవునా కాదా? ఇది లేకపోతే అది ట్రాన్స్లేషన్ మిస్టేక్, దాన్ని రౌండ్ తీసేద్దామా, తెలకాయతో తీసేద్దామా? అది ఎవరు చెప్పారు? పేతురు చెప్పాడు. ఇప్పుడే చెప్తున్నా, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి దేవుని మూలంగా పలికాడు అపోస్తులైన పేతురు గారు. పెంతెకోస్తు పండుగ దినాన మొదటి శతాబ్దంలో యెరూషలేము పట్టణంలో చెప్తున్నటువంటి సంగతి ఆయన ప్రసంగంలో దొరికినటువంటి ఒక మాట. కాబట్టి ప్రియులారా, ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పేతురు దావీదును గురించి సత్యమే చెప్పాడు, అసత్యం కాదు, సత్యమే చెప్పాడు. ఎందుకంటే పేతురు తనంతట తానుగా ఈ మాటలు పలకలేదు. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వాడే పేతురు ఈ సత్యాన్ని ప్రకటన చేశాడు. ఒప్పుకుందామంటే ఒప్పుకుందాం. అయితే పేతురు ప్రసంగమును
ప్రసంగమునకు గూర్చినటువంటి విస్తృత పరిశీలన చేద్దాం. పేతురు ప్రసంగాన్ని గురించి విస్తృతంగా పరిశీలన చేద్దాం. ఆయన చేసిన ప్రసంగం, పేతురు ప్రసంగం చేసిన నాటికి దావీదు ఎన్ని సంవత్సరాలైన చనిపోయి 1000 సంవత్సరాల ముందు చనిపోయి జీవించి చనిపోయాడు. 1000 సంవత్సరాలు అయింది. 1000 సంవత్సరాల ముందు జీవించాడు. ఆయన చనిపోయి 1000 సంవత్సరాలు, ఇంచుమించు 1000 సంవత్సరాల ముందు జీవించి చనిపోయినటువంటి పేతురు గురించి, దావీదు గురించి పేతురు గారు చెప్తా ఉన్నారు. దావీదు ఎవరు అంటే ఇక్కడ వివరణ ఇస్తున్నాడు. దావీదు ఎవరంటే ఇస్రాయేలీల ఏకరాజ్యాన్ని పరిపాలించినటువంటి 2వ ఇస్రాయేలీల రాజు. అది ఎక్కడుందంటే అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో 21, 22, 23 వచనాల్లో ఆ సంగతి ఉంది. కాబట్టి ప్రియులారా, మరి పేతురు ప్రసంగం చేసిన నాటికి దావీదు 1000 సంవత్సరాల ముందు జీవించి చనిపోయాడు. మరి దావీదు పేతురు ప్రసంగం చేసే నాటికి దావీదు భూమి మీద ఉన్నాడా అంటే దావీదు భూమి మీద లేడు. మరి పేతురు ఏం ప్రసంగం చేశాడు? పరలోకానికి ఎక్కిపోలేదు అనేది ప్రసంగం చేశాడు అని పేతురు ప్రసంగం చేశాడు. చాలా గమ్మత్తుగా ఉంది. 1000 సంవత్సరాల ముందు జీవించి చనిపోయాడు. ఆ చనిపోయిన ఆయన గురించి పేతురు గారు 1000 సంవత్సరాల తర్వాత చెప్తున్నాడు. పేతురు ప్రసంగం చేసేటప్పటికి దావీదు బతికిలేడు, చనిపోయాడు. 1000 సంవత్సరాలు అయింది అంటే భూమి మీద లేడు. ప్రసంగంలో పరలోకానికి ఎక్కిపోలేదు అంటాడు. అంటే భూమి మీద లేక పరలోకానికి ఎక్కిపోక మరి ఎక్కడికి వెళ్ళాడు? ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ మనం చూస్తే ప్రశ్న, పేతురు ప్రసంగం చేసిన నాటికి సుమారు 1000 సంవత్సరాల ముందు జీవించి చనిపోయిన దావీదు భూమి మీద లేక పరలోకానికి ఎక్కిపోక ఎక్కడికి వెళ్ళాడు? దావీదు చనిపోయి నరకానికి వెళ్ళే అవకాశం ఉందా? ఒకవేళ నరకానికి వెళ్ళే అవకాశం ఉందా? ఆలోచించుకోవాలి కదా. మరి ఎక్కడో దగ్గర ఉండాలి. ఎక్కడున్నాడో మనకు నెక్స్ట్ క్లాసుల్లో మనం తెలుసుకుందాం. అయితే ఎక్కిపోలేదు అనే సంగతి ఈరోజు మనం నేర్చుకుందాం, మొత్తం అంతా క్లాసులు అన్నీ. అయితే ప్రియులరా, ఈ సత్యాన్ని తెలుసుకోవటానికి మరి తెలుసుకోవటానికి మనం నరకానికి ఎవరు వెళ్తారు అనే సంగతి తెలుసుకోవాలి. నరకానికి ఎవరు వెళ్తారు అనేసి మనం బైబిల్ని అడిగితే బైబిల్ చెప్తుంది నరకానికి ఎవరు చూడండి, నరకానికి క్రింది క్రియలు జరిగించిన వారు వెళ్తారు అంటాడు. ఒకటి ఏంటంటే దేవునితో తిరుగుబాటు చేసిన వారు, ఏ రకంగా కానీ దేవునితో తిరుగుబాటు, వాక్యం చదవపోని, వాక్యం వినకపోని, వాక్యానికి లోబడకపోని, ఆయన ఆజ్ఞను అనుసరించకపోని, ఏదైనా సరే దేవునితో తిరుగుబాటు చేసిన వారు, దేవుని చిత్తాన్ని జరిగించిన వారు, దేవుని ఆజ్ఞను అనుసరించిన వారు, దేవునిచే మంచి సాక్ష్యాన్ని పొందని వారు, తర్వాత తమ అతిక్రమములకు పరిహారము నొందని వారు, అతిక్రమాలు చేస్తారు, దానికి పరిహారము నొందకపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు. తమ పాపములకు ప్రాయశ్చిత్తము నొందని వారు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడని వారు, వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. యోబు గ్రంథంలో, యోబు గారు గ్రంథంలో 24:19 వచనంలో అక్కడ ఏమనుందంటే, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపడిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకును. టోటల్గా పాతాళానికి ఎవరు వెళ్తారంటే పాపము చేసిన వారు పాతాళానికి వెళ్తారు అనేసి మా బైబిల్లో రాయబడింది. అయితే పై సంగతులన్నీ ఆలోచిస్తే దావీదు నరకానికి వెళ్ళే ఆస్కారము లేదని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. నరకానికి వెళ్ళే అవకాశం ఉందా అంటే లేదు. అంటే మీరు ఎలా చెప్తారు అంటే బైబిల్లో ఉన్న సంగతులను బట్టి ఎక్కడ ఉన్నాయి ఆ సంగతులు, అవి మనం ఇప్పుడు చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మరికొన్ని సంగతులను ఆలోచించటం వలన మనకి అర్థము అవుతుంది. ఈ సంగతులను ఇప్పుడు పరిశీలన చేద్దాం. దావీదు దేవుని ఎరిగిన వాడు మాత్రమే కాక దేవుని చేత బాగుగా ఎరగబడిన వాడునే ఉన్నాడు. దావీదు అంట దేవుని ఎరిగిన వాడు మాత్రమే కాక దేవుని చేత బాగా ఎరిగిన వాడునై ఉన్నాడు అనేసి
ఆ, మనం బైబిల్ లేఖనాలను బట్టి మనం గ్రహించగలం. ఏవి ఆ లేఖనాలు ఏంటి దాని గురించి కూడా ఇప్పుడు చూద్దాం. ఈ సంగతులను దేవుడు దావీదును గురించి ఆ గూర్చి దావీదును గురించి సమయానికి ఇచ్చినటువంటి అంటే దావీదును గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు దావీదుని గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఈ సాక్ష్యాన్ని బట్టి ఇప్పుడు దేవుని ఎరిగిన వాడు మాత్రమే కాకుండా దేవుని చేత ఎరగబడిన వాడు అనేది మనకి అర్థమవుతుంది. కనుక దేవుడు దావీదుని గురించి ఇచ్చిన సాక్ష్యము పరిశీలన చేద్దాం. దావీదుని గురించి దేవుడు చాలా మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యాన్ని ఇప్పుడు పరిశీలన చేద్దాం. సాక్ష్యాన్ని పరిశీలన చేద్దాం. ఇక్కడ మనం దేవుడు ఏ సందర్భంలో ఇచ్చాడు దావీదుని గురించి మంచి సాక్ష్యం అంటే ఇక్కడ చూడండి. అవిధేయుడైనటువంటి సౌలును తొలగించి ఇశ్రాయేలీల మీద రెండవ రాజునిగా మరి దావీదును నియమించిన సందర్భంలో దేవుడు దావీదుని గురించి ఈ సాక్ష్యం ఇచ్చాడు. ఏంటంట? ఇశ్రాయేలీలకు మొదటి రాజు ఎవరు అంటే సౌలు. అవిధేయుడైనటువంటి సౌలును తొలగించి ఇశ్రాయేలీల మీద రెండవ రాజుగా, ఏకరాజ్యానికి రెండవ రాజుగా నియమించినటువంటి సందర్భంలో దావీదుని గురించి దేవుడు ఈ సాక్ష్యాన్ని ఇచ్చాడు అనేసి మనకి అర్థమవుతుంది. దావీదుని గురించి ఈ సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు దావీదుని గురించి ఇచ్చిన సాక్ష్యము. ఈ దావీదు గారి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా, బైబిల్లో ఎక్కడుంది? అవి కూడా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. చూద్దాం. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఇక్కడ యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొన్నాడు అనేసి దావీదు గురించి చెప్తున్నటువంటి సంగతి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. యెహోవా దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు దావీదు అనేసి మనం గ్రహిస్తున్నాం. ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయము 12వ వచనంలో కూడా చూస్తే అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. చూడండి, ఇక్కడ మనం సౌలుకి ప్రతిగా మా రాజుని నియమించే సమయంలో ఇక్కడ మనం చూసుకుంటే ఎవరిని నియమించాలి అనే క్రమంలో ఇక్కడ దావీదుని పిలిపించారంట. అంతకుముందు దావీదు సహోదరులందరినీ పిలిపించారు, అందరినీ తిరస్కరించాడు దేవుడు. అయితే దావీదు లోపలికి తోడుకుని వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవు ఇచ్చాడు. సమూయేలుతో సెలవు ఇచ్చాడు, నువ్వు అభిషేకించు అని చెప్తున్నాడు. నేను కోరుకున్నవాడు, నా ఇష్టానుసారం మన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు, దేవుని చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగిన వాడు. కీర్తన గ్రంథంలో మనం చూస్తే 89:20 అక్కడ కూడా ఏముంది? నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి తిని అనేసి అక్కడ రాయబడి ఉంది. అలాగే దేవుని చేత మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి దావీదుని గురించి పేతురు గారు ఇక్కడ మనం చూస్తే దేవుని చేత మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి దావీదుని గురించి పేతురు గారు ఏమంటున్నాడు? అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 34లో ఏమంటున్నాడు? ముందు మనం వచనం చదివాం కదా, ఏమంటున్నాడు? దేవుని చేత మంచి సాక్ష్యము, నేను కోరుకున్నవాడు ఇతడే, నా యెహోవా చిత్తానుసారుడైన మనసుని కనుగొన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వాడిని అభిషేకించు అనే చెప్పిన సాక్ష్యము పొందినటువంటి దావీదుని గురించి పేతురు గారు అంటున్నాడు. పేతురు గారు ఏమంటున్నాడంటే, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. అపోస్తులు 2:34లో దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు అనే చెప్తున్నాడు.
దేవునిచే మంచి సాక్ష్యాన్ని పొందిన దావీదుని గురించి పేతురు గారు అపోస్తలుల కార్యాలు 2:34లో దావీదు పరలోకానికి ఎక్కిపోలేదని ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు? ఇది మనకు కావాలి. ఎందుకు చెప్పాడు? ఒకవేళ దావీదు దేవుడు తనను గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని నిలబెట్టుకోలేదా? దావీదు గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోలేదా? తర్వాత అవిధేయుడైపోయాడా? దావీదు తన మొదటి విశ్వాసాన్ని కోల్పోయాడా అనే సంగతి కూడా బైబిల్ గ్రంథం నుండి పరిశీలన చేద్దాం. ఎందుకు పేతురు గారు అలా చెప్పాడు? దావీదును గురించి దేవుడు అంటాడు, నేను కోరుకుని వాడైతాడే, యెహోవా చిత్తానుసారం మన మనుషుడు కనుగొన్నాడు అంటాడు. మరి అలాంటి దావీదుని గురించి పేతురు గారు ఒక్కసారే దావీదు పరలోకం ఎక్కిపోలేదు, మనం ఏం చేస్తాం? ఆ మాటలు మనం పక్కన పెట్టేస్తాం. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదా, మనకెందుకు లేకపోని అనేసి పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే దావీదు ఎక్కిపోతే మనం ఎలా ఎక్కిపోతాం? కాబట్టి ప్రియులరా, అయితే దేవుడు దావీదు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని దావీదు అంతం వరకు నిలబెట్టుకున్నాడా లేదా? మధ్యలో పడిపోయాడా? అతిక్రమించాడా? దేవుని ఆజ్ఞను అనుసరించలేదా? దేవునికి వ్యతిరేకంగా జీవించాడా? దేవుని చిత్తానుసారంగా జీవించలేదా? ఇది కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. అందుకని ఇక్కడ దావీదు తన మొదటి విశ్వాసాన్ని కోల్పోయాడా అంటే మరి పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. మరి ఎందుకు ఎందుకు పరలోకానికి ఎక్కిపోలేదు దావీదు అంటే, చూడండి, మొదటి విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉందా? వ్యక్తులు ఒకసారి చాలా విశ్వాసంగా ఉంటారు, ఆ తర్వాత మన మన మనమే చూస్తుంటే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చాలా భయభక్తులతో విశ్వాసంతో ఉడుక్కుంటా ప్రార్థన చేసుకుంటా ఆదివారం వస్తుందంటే టైంకి వెళ్ళిపోవాలనే ఆలోచన కలిగి ఉన్నటువంటి మనలో అనేకులు రాను 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 నిర్లక్ష్యం పెరిగిపోద్ది, అవిధేయులైపోతాము. మరి ఇక్కడ కూడా మనం చూస్తే మరి మొదటి విశ్వాసాన్ని కోల్పోయాడంటే మరి మొదటి విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది అనేసి బైబిల్ ఏమని చెప్తుందంటే, మొదటి విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది అనేసి బైబిల్ చెప్తుంది. అందుకని మనం ఈ ప్రశ్న వేసుకుందాం, కోల్పోయాడా అనేసి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మొదటి విశ్వాసంను కోల్పోయే అవకాశం ఉంది అని బోధిస్తుంది. కాబట్టి దావీదు గారి గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చిన తర్వాత పేతురు గారు దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు అనేసి ఎందుకు చెప్పాడు? దేవుడు దావీదుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు దావీదుని గురించి ఇచ్చిన ఈ సాక్ష్యము ఏ సందర్భంలో ఇచ్చాడు అంటే, దావీదును రాజు అయిన తరువాత దేవుని చేత పొందిన ఈ మంచి సాక్ష్యాన్ని పట్టుకున్నాడు. దేవుడు రాజుని చేయాలి అన్నప్పుడు దేవుడు దావీదు గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. రాజు అయిపోయిన తర్వాత దావీదు ఆయన దేవుడిచ్చిన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడా? ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మొదటి విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది, మరి రక్షణను పోగొట్టుకునే అవకాశం ఉంది అనేది బైబిల్ చెప్తుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలను మనం ఒకసారి ఆలోచిద్దాం. పౌలు గారు కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయం 27వ వచనంలో చెప్తున్నాడు, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోవుదేనేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరుచుకున్నాను. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమో అని ఏం చేస్తున్నానంటే పౌలు గారు, నా శరీరాన్ని నలగొట్టుకుని దానిని లోపరుచుకున్నానంటాడు. అంటే ఇతరులకు ప్రకటించిన తర్వాత కూడా భ్రష్టుడైపోయే అవకాశం ఉందంటే ఉంది, కనుక శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 4-5 వచనాల్లో కూడా రాయబడిన సంగతులు మనం చూద్దాం. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివనే నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు మొదటి విశ్వాసాన్ని, నీకున్న మొదటి ప్రేమను వదలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో పడుతూ అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఏళ్ళ నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును దాని
యుద్ధం దాన్ని తీసివేస్తాను అంటున్నాడు. కాబట్టి మొదట నీకుండిన ప్రేమను విడిచేటటువంటి పరిస్థితి ఉందా? మొదటి ప్రేమను విడిచే పరిస్థితి ఉందా అంటే ఉంది. అందుకనే మనం పరిశీలన చేస్తే హెబ్రీ పత్రికలో కూడా, హెబ్రీ గ్రంథంలో 6వ అధ్యాయంలో 4, 5, 6 వచనాల్లో ఇక్కడ రాయబడింది. ఏమని ఉందంటే, ఒకసారి వెలిగించబడి దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయేటటువంటి పరిస్థితి ఉంది ఉంది దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని బల్ల సెలవు వేయచ్చు బాహాటముగా ఆయన్ని అవమానపరచు ఉన్నారు గనక మారు మనసు పొందినట్లు అటు వారిని నూతన పరచుట అసాధ్యము. ఇక్కడ ఏంటంటే, ఒకసారి వెలిగించబడ్డారు, దేవుని దివ్య వాక్యాన్ని రాజ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించేసేసాడు. ఆయన కూడా తప్పిపోయేటటువంటి పరిస్థితి ఉందంట. తమ విషయంలో దేవుని కుమారుని మరల ఆ తర్వాత తప్పిపోయిన వారు అనేసి ఇక్కడ రాయబడింది. తప్పిపోయే అవకాశం ఉందంటే అవకాశం ఉంది. హెబ్రీ పత్రిక 10:29 వచనంలో కూడా, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన ప్రతి దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును అంటాడు. ఇక్కడ చూడండి, దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబట్టుకు నిబంధన అంటే తప్పిపోయే అవకాశాలు ఉన్నాయంటే తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తే, మరి దావీదు గారు ఏమైనా తప్పాడా? దావీదు గారిని గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దావీదు నిలబెట్టుకున్నాడా లేదా అనేసి మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తే, దావీదు స్థిరపరుచుకున్న సాక్ష్యము, కాపాడుకున్న విశ్వాసము. చూడండి, దావీదు స్థిరపరుచుకున్న సాక్ష్యము, కాపాడుకున్న విశ్వాసము అనేసి ఇక్కడ దాని గురించి మనం చూద్దాం. ఆయన తప్పుకోలేదు, దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు అనేసి. మొదటి విశ్వాసాన్ని కోల్పోయే వారు ఉన్నారని బైబిల్ గ్రంథము బోధించుతున్నను, దావీదు మాత్రము దేవుడిచ్చిన సాక్ష్యాన్ని కోల్పోలేదు. దావీదు జీవించిన కాలంలో దేవుడు దావీదును గురించి ఏ సాక్ష్యం అయితే ఇచ్చాడో అదే సాక్ష్యాన్ని దావీదు చనిపోయిన తర్వాత కూడా దేవుడు దావీదును గురించి ఇచ్చాడు. అందుకే దావీదు మొదటి విశ్వాసాన్ని కోల్పోలేదు. ఏంటండి, దేవుడు జీవించుండగా దావీదు గురించి ఏ సాక్ష్యం అయితే ఇచ్చాడో అదే సాక్ష్యాన్ని దావీదు చనిపోయిన తర్వాత దావీదుని గురించి అదే సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఎవరితో అంటే సొలొమోనుతో చెప్పాడు. దావీదు కుమారుడైన సొలొమోనుతో చెప్పాడు. వచనం ఉందా అంటే వచనం ఉంది. లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. దావీదు విశ్వాసము అంతము వరకు కాపాడుకున్నాడు. దావీదుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని స్థిరపరుచుకున్నాడు. ఈ సత్యాన్ని లేఖన వెలుగులో పరిశీలన చేద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 17-18 వచనాల్లో అక్కడ ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే దావీదు కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు సొలొమోనుతో? నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడివై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలీయులను ఏలుటకు సంతతి వాడు ఒకడు నీ కుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నిన్ను రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. నేను నీ రాజ్య సింహాసనాన్ని స్థిరపరుస్తాను. నీ తండ్రితో ప్రమాణం చేశా, మరి నీకు మీ తండ్రి ప్రమాణము నీకు వర్తించాలంటే ఏం చేయాలంటే, నువ్వు తండ్రి నా ఎదుట ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలి. నీ తండ్రి నడుచుకున్నట్టు నువ్వు నడుచుకోవాలి. ఒకవేళ ఇది ఎప్పుడు దావీదు చనిపోయిన తర్వాత దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ సమయానికే దావీదు జీవించిన కాలంలో దావీదుని గురించి దేవుడు దావీదు తప్పిపోయి ఉంటే ఇక్కడ దేవుడు అలా చెప్పేవాడు కాదు. ఎలా చెప్పేవాడు? నీ తండ్రి దావీదుతో నేను చెప్పాను కానీ నిలబెట్టుకోలేదు,
కానీ నువ్వు నీ తండ్రిలాగా జీవించొద్దు అని చెప్పేవాడు. కానీ ఇక్కడ ఏమంటాడు, నీ తండ్రి ఇక్కడ నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడివై, నీ తండ్రి నాకు అనుకూల వర్తనుడుగా నేను నడుచుకున్నాడు, మంచిగా నడుచుకున్నాడు, నేను చెప్పినట్టు నడుచుకున్నాడు, నా ఉద్దేశాలను అనుసరించి నడుచుకున్నాడు. అలా నువ్వు నడుచుకుంటే అని చెప్పేసి నీ తండ్రి అయిన దావీదుకు చేసి ఉన్న నిబంధనను నేను నీతో కూడా స్థిరపరుస్తాను అంటాడు. అంటే ప్రియులారా, దావీదు చనిపోయిన తర్వాత దేవుడు దావీదును గురించి దావీదు కుమారుడైన సొలొమోనుతో చెప్తున్నాడు ఏంటంటే, నీ తండ్రి అయిన దావీదు నా సన్నిధిలో అనుకూల వర్తనుడిగా నడుచుకున్నాడు అని చెప్తున్నాడంటే, దావీదు జీవించిన కాలంలో దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు, కాపాడుకున్నాడు. పై వచనంలో దావీదు జీవించిన కాలంలో దేవుడు దావీదుని గురించి ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడో, జీవించిన కాలంలో దావీదుని గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడో అదే సాక్ష్యాన్ని దావీదు నిర్జించిన తర్వాత దేవుడు దావీదుని గురించి సొలొమోనుతో చెప్పినట్లు మనకు అర్థమవుతున్నది. అవును, చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మరొక అద్భుతమైన సంగతి నేర్చుకోబోతున్నాం. చాలా అద్భుతమైన సంగతి. ఏంటి అద్భుతమైన సంగతి? చూడండి, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఈ వాక్యము చాలా అద్భుతమైనటువంటి వాక్యము. ఇది అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ప్రయాణము, మన ఆత్మీయ ప్రయాణము, పరలోక ప్రయాణం ఉంది, ఆత్మీయ ప్రయాణం ఉంది, ఆత్మ సంబంధమైన ప్రయాణంలో ఉన్నాం. కాబట్టి ఈ ప్రయాణంలో మనం ఎక్కడున్నామో మనం తెలుసుకుని, ఒకవేళ తప్పులు ఉంటే మన జీవితాలను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, మన అభిప్రాయాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా దావీదుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఇప్పుడు మనం చూద్దాము. చూడండి, దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా కూడా సాక్ష్యం ఇచ్చాడంట. ఎక్కడిచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఎవరి ద్వారా ఇచ్చాడు, ఎవరితో మాట్లాడాడు, అది మనం చూద్దాం ప్రియులారా, అది మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఇక చూడు, దావీదు జీవించిన కాలంలో దేవుడు దావీదుని గురించి ఏ సాక్ష్యం అయితే ఇచ్చాడో అదే సాక్ష్యము దావీదు చనిపోయిన తర్వాత ఇంచుమించు 1000 సంవత్సరాల తర్వాత దేవుడు దావీదుని గురించి పరిశుద్ధాత్మ ద్వారా అదే సాక్ష్యాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చాడంట. ఎన్ని సంవత్సరాల తర్వాత? దావీదు చనిపోయిన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత ఆ సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఆ సత్యాన్ని లేఖన వెలుగులో పరిశీలన చేద్దాము. లేఖన వెలుగులో పరిశీలన చేద్దాము. అపోస్తులైన పౌలు ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఏమని చెప్పారు, బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది, ఇవన్నీ చూద్దాం. అపోస్తులైన పౌలు మొదటి శతాబ్దంలో అంతియకలోనే సమాజ మందిరములో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఇలా చెప్పాడు. ఎలా చెప్పాడు చూడండి. పౌలు గారు ప్రసంగం చేస్తా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దావీదుని గురించి ఇచ్చిన సాక్ష్యము అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో 22వ వచనం చూద్దాం. 22వ వచనం. తర్వాత అతనిని తొలగించి, అంటే సౌలును తొలగించి దావీదును రాజుగా చేసిన సందర్భాన్ని గురించి పౌలు ఉటంకిస్తున్నాడు. ఆ సందర్భాన్ని మళ్ళీ చెప్తా ఉన్నాడు వాళ్ళకి. అదే సందర్భాన్ని చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఒక సందర్భాన్ని గురించి చెప్పాలంటే, ఇంకో దేవుడు ఫలానా సమయంలో ఫలానా వ్యక్తి గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు, తర్వాత పోగొట్టుకున్నాడు అనేసి చెప్పాలి. కానీ అలా చెప్పట్లేదు. ఎలా చెప్తున్నారు చూడండి. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. చూడండి, అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? అపోస్తులేరా పౌలు గారు చెప్తా ఉన్నారు. పౌలు గారు మరి ఎక్కడ మనం చూస్తే అంతేకలో సమాజ మందిరంలో ఆయన ప్రకటిస్తా ఉన్నాడు, ప్రసంగిస్తా ఉన్నాడు. ఆ ప్రసంగంలో దొరికినటువంటి మాటలే దేవుడు దావీదుని గురించి. మరి ఈ పేతురు, ఈ పౌలు గారు ప్రసంగం చేసిన ఈ కాలముకి దావీదు లేడు. మరి దావీదు చనిపోయి 1000 సంవత్సరాలు అయింది. మరి ఆయన జీవించిన కాలంలో దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యాన్ని మరి దావీదు నిలబెట్టుకున్నాడా అంటే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ నిలబెట్టుకోకపోతే
ఇక్కడ పౌలు గారు దేవుడు మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు కానీ ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు అని ఇక్కడ ప్రసంగం చేయవలసినటువంటి అవసరం ఉంది. కానీ అలా చేయాల. ఒకవేళ దావీదు దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని ఆ తర్వాత పోగొట్టుకుంటే పౌలు గారు తన ప్రసంగంలో ఈ రీతిగా చెప్పి ఉండేవాడే. ఎలా చెప్పి ఉండేవాడంట? దేవుడు దావీదుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు కానీ అతడు ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పి ఉండేవాడే. కానీ పౌలు గారు అలా చెప్పాడంటే అలా చెప్పలే. కానీ పౌలు గారు తన ప్రసంగంలో అలా చెప్పలేదు. కాబట్టి దావీదు తన్ను గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని అంతము వరకు నిలుపుకున్నాడు అని మనకు అర్థమవుతుంది. కనుక దావీదు నరకానికి వెళ్ళే అవకాశం లేదు అనేసి మనకు అర్థమవుతుంది. మనకు ఒకటి వచ్చేసింది, దావీదు భూమి మీద లేడు. ఎందుకంటే పేతురు ప్రసంగం చేసిన కాలానికి 1000 సంవత్సరాల ముందు చనిపోయాడు. దావీదు భూమి మీద లేడు, పరలోకానికి ఎక్కిపోలేదని ప్రసంగం చేశాడు. మరి భూమి మీద లేక పరలోకానికి ఎక్కిపోక ఎక్కడికి వెళ్ళాడంటే నరకానికి వెళ్ళే అవకాశం ఉందంటే నరకానికి వెళ్ళే అవకాశం కూడా లేదు అనేసి ఇప్పుడు వరకు లేఖనాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. మరి మనం ప్రశ్న వేసుకోవాలి, దావీదు పేతురు ప్రసంగం చేసిన నాటికి దావీదు భూమి మీద లేక పరలోకానికి ఎక్కిపోక నరకానికి దిగిపోక ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడు? ఒకసారి ఆలోచన. ఎంత గమ్మత్తు, అద్భుతమైన సంగతులు మనం నేర్చుకోగలుగుతున్నాం. అదే పరలోకానికి ఎక్కిపోని దావీదు, నరకానికి దిగిపోని దావీదు తన పితరుల ఎక్కడికి వెళ్ళాడంటే పితరుల ఎద్దుకే చేర్చబడ్డాడంట. పితరుల ఎద్దుకు చేర్చబడ్డాడు, పితరుల ఎద్దుకు చేర్చబడ్డాడు. ఇంకా మనం చూద్దాం, పేతురు ప్రసంగం చేసిన నాటికి దావీదు భూమి మీద లేడు, పరలోకానికి ఎక్కిపోలేదని పేతురు ప్రసంగం చేశాడు, నరకానికి దిగిపోయే అవకాశం లేదని మనం ఇంతవరకు పరిశీలన తెలుసుకున్నాము. తర్వాత అలాగైతే పేతురు ప్రసంగం చేసిన నాటికి దావీదు భూమి మీద లేక పరలోకానికి ఎక్కిపోక నరకమునకు దిగిపోక మరి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటే పితరుల దగ్గరికి వెళ్ళాడు. మనం ఏం నేర్చుకుంటున్నాం? దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే పితరుల దగ్గరికి వెళ్ళాడు అనేసి నేర్చుకుంటున్నాం. పితరుల దగ్గరికి వెళ్ళాడు అనేసి నేర్చుకుంటున్నాం. దాని గురించి మనం ఇంకా విస్తృతంగా పరిశీలన చేద్దాం. పేతురు ప్రసంగం చేసిన నాటికి దావీదు గారు సుమారు 1000 సంవత్సరాల ముందు జీవించి చనిపోయాడు. అయితే అతడు చనిపోయి వెళ్ళినటువంటి చోటును గురించి అపోస్తలుడైన పౌలు అంత్యలోనే సమాజ మందిరములో చేసిన ప్రసంగములో వెల్లడించాడు. ఈ వచనాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. అర్థమవుతుంది కదా? అపోస్తలుడైన పౌలు గారు ప్రసంగం చేశాడు అంత్య సమాజ మందిరంలో. ఆ సమాజ మందిరంలో ఎవరి గురించి అంటే దావీదు గురించి. దావీదు అప్పటికి చనిపోయి ఎంతకాలం అయిందంటే 1000 సంవత్సరాలు ఇంచుమించైంది. అంటే దావీదు భూమి మీద లేడు, మరి పరలోకానికి ఎక్కిపోలేదని పేతురు గారు ప్రసంగం చేశాడు. మరి భూమి మీద లేక పరలోకానికి ఎక్కిపోక నరకానికి దిగిపోక మరి దావీదు గారు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే పౌలు గారు ప్రసంగాన్ని మనం పరిశీలన చేస్తే పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా మరి అక్కడ ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రసంగంలో దొర్లినటువంటి మాటే మరి నిద్రించిన దావీదు ఎక్కడికి వెళ్ళాడు అనేది ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం అక్కడ మనకి దొరుకుతుంది. ఆ వచనాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయంలో 36, 37 వచనాల్లో మనం పరిశీలన చేస్తే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 36, 37 వచనాలు చూస్తే దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి ఏంటంట, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. దేవుని సంకల్పం చొప్పునే తన తరము వారికి సేవ చేశాడు, నిద్రించాడు. తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళి పట్టలేదు. ఎక్కడికి వెళ్ళాడంట? పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అంటే దావీదు ఎక్కడికి వెళ్ళాడు? దావీదు ఎక్కడికి మనం చూసాం, పరలోకంలో లేడు, భూమి మీద లేడు, పరలోకంలో లేడు, మరి నరకంలో కూడా లేడు. మరి ఎక్కడికి వెళ్ళాడు అంటే పితరుల దగ్గరికి వెళ్ళాడు అని ఈ మాటలు ఎవరు చెప్పారు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. పౌలు గారు సొంత మాటలు చెప్తున్నారా? పౌలు గారు సొంత మాటలు చెప్పలా, పరిశుద్ధాత్మ ద్వారానే చెప్తా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మరి పౌలు గారు దావీదు గారు ఎక్కడికి వెళ్ళాడు అని పౌలు గారు చెప్తున్నారంటే పితరుల దగ్గరికి వెళ్ళాడు అని చెప్తున్నాడు.
అయితే పవిత్రాన్ని బట్టి నిద్రించి నా నిద్రించిన లేక చనిపోయిన దావీదు పరలోకానికి ఎక్కిపోక పోలేదని, దావీదు తన పితల దగ్గరికి వెళ్ళాడని మనకు అర్థమవుతున్నది. అవును, బాగానే అర్థమవుతుంది. అవును, ఇదే సత్యము. ఎందుకంటే దావీదు జీవించిన కాలంలో దేవుడు దావీదుతో ఈ సంగతే చెప్పాడు. లేఖనాలు చదువుదాం. దావీదుతో చెప్పాడంట. చూడండి, ఇక్కడ పౌలు గారు చెప్పాడు కదా. పౌలు గారు ఎక్కడికి వెళ్ళాడని చెప్పాడు? పౌలు ప్రసంగం అంత్యోక్యలో ప్రసంగం చేస్తూ పితరుల దగ్గరికి వెళ్ళాడు అని చెప్పాడు. పౌలు గారు ఎలా చెప్పగలిగాడు? దేని బట్టి చెప్పగలిగాడు? పౌలు సొంత మాటలు అంటే కాదు. దేవుడు దావీదుని గురించి ముందే చెప్పాడు. కొన్ని సంగతులు దావీదుని గురించి ముందే చెప్పాడు. ఆ ముందు చెప్పిన సంగతులు ఎక్కడ ఉన్నాయి, ఏంటి ఆ సంగతి? దేవుడు చెప్పినటువంటి ఆ మాట ప్రకారం దావీదు జీవితంలో జరిగిందా? ఇది మనం చూద్దాం ప్రియులరా. అవును, ఇదే సంగతి, ఇదే సత్యము. ఎందుకంటే దావీదు జీవించిన కాలంలో దేవుడు దావీదుతో ఈ సంగతే చెప్పాడు. లేఖనాల్లో చూద్దాం. ఈ సంగతినే నువ్వు పితరులకి నువ్వు నిద్రించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడని దేవుడు చెప్పాడు. పితరుల దగ్గరికి వెళ్తానని చెప్పాడు. నువ్వు పరలోకం వెళ్తానని చెప్పలే, పితరుల దగ్గరికి వెళ్తావు అని చెప్పాడు. నిజమేనా అంటే అవును నిజమే, నిజంగానే పితరుల దగ్గరికి వెళ్తానని చెప్పాడు. చూద్దాం ప్రియులరా. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో 11వ వచనంలో అక్కడ మనం చూస్తే, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వల్ల కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసేదను, అతని రాజ్యమును స్థిరపరిచేదను. అంటే నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు, జీవిత దినాలు తీరిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మన గోల్ ఎక్కడ అంటే పరలోకం. కానీ ఇక్కడ దావీదు గోల్ ఎక్కడ అని దేవుడు చెప్తున్నాడు. నీ జీవిత దినాలు తీరిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే నువ్వు పితరుల దగ్గరికి చేరతావు, నువ్వు పితరుల దగ్గరికి వెళతావు అనేసి అక్కడ చెప్తున్నటువంటి సంగతి మనం చూస్తా ఉన్నాం. ఇంకా ప్రియులారా, పై వచనములను పరిశీలించిన తర్వాత భూమి మీద లేని దావీదు, పరలోకానికి ఎక్కిపోయిన దావీదు, నరకానికి దిగిపోయిన దావీదు తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. అవును, దావీదు యొక్క పితరులు కూడా పరలోకానికి. ఇక్కడ మనకి కొత్త సంగతి అర్థమవుతుంది. కొత్త సంగతి, దావీదు ఎక్కడికి వెళ్ళలేదంటే పరలోకానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడంటే పితరుల దగ్గరికి వెళ్ళాడు. మరి దావీదు పరలోకానికి ఎక్కిపోయిన దావీదు పితరుల దగ్గరికి వెళ్ళాడంటే పితరులు కూడా పరలోకానికి ఎక్కిపోయినటువంటి పరిస్థితి లేదు. అద్భుతమైనటువంటి సంగతి చూడండి. దావీదు యొక్క పితరులు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు అనేసి మనకి చాలా స్పష్టంగా చాలా అర్థం చేసుకోగలిగితేనే అర్థమవుద్ది, లేకపోతే అర్థం అవుద్ది. దావీదు పితరుల దగ్గరికి వెళ్ళాడు, చనిపోయిన నుంచి పితరుల దగ్గరికి వెళ్ళాడంటే పరలోకం ఎక్కిపోలేదని పేతురు ప్రసంగం చేస్తే, పౌలు గారు పితరుల దగ్గరికి వెళ్ళాడని, అలాగే దేవుడు దావీదుతో చెప్పిన సంగతిని బట్టి నువ్వు జీవిత దినాలు తీరిన తర్వాత నువ్వు పితరుల దగ్గర చేరుతావు అని చెప్పిన దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, పరలోకానికి ఎక్కిపోని దావీదు పితరుల దగ్గరికి వెళ్ళాడంటే పితరులు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు అనే సంగతి ముద్రేసినట్లుగా మనకి అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి ప్రియులరా. మనం ఇప్పటి వరకు దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు అనే దావీదుని గురించి విస్తృతంగా పరిశీలన చేస్తుండగా మరొక అద్భుతమైన సంగతి వెలుగులోనికి వచ్చింది. అదేమనగా దావీదు యొక్క పితరులు కూడా పరలోకానికి ఎక్కిపోలేదని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కాదు అని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడు చెప్పండి? కాదు అని, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు, దావీదు పితరులు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు, ఇది కాదు, ఇది తప్పు అని చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. మునికొనలకు ఎదురుతున్నట ఎవరికి సాధ్యము? దావీదు యొక్క పితరులు ఎవరు? అంటే దావీదు యొక్క పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైన వారు. దావీదు యొక్క పితరులు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైన వారు. దాని గురించి కూడా కొన్ని వచనాలు ఉన్నాయి, దావీదు యొక్క పితరులు ఎవరు అనేది. అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయంలో 32వ వచనంలో, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని ప్రభువు
వాక్కు వినబడను. ఇది మోషేకి వినబడింది. మోషేతో మోషేకి ఏ వాక్కు వినబడిందంటే, నేను మీ పితరుల దేవుడను. అబ్రహాము పితరుల దేవుడు అంటే ఎవరు? ఆ పితరులు అంటే అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అనేసి అక్కడ. అంటే దావీదు యొక్క పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేసి అక్కడ రాయబడింది. నిర్గమకాండంలో కూడా 3వ అధ్యాయం 6వ వచనంలో, మరియు ఆయన నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడినని, యాకోబు దేవుడినని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవేరిచాను అంటాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్తా ఉన్నాడు. ఇంకా ప్రియులారా, మనం చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం 30-32 వచనాల్లో కూడా మనం చూస్తే, మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, దేవుడును, యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని. అంటే దావీదు యొక్క పితరులు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే అపోస్తలుల కార్యం 3:13లో కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అని వారి దేవుడు అనేసి అక్కడ కూడా రాయబడింది. కాబట్టి ప్రియులారా, మనం చూస్తే అబ్రహాము దావీదు యొక్క పితరులు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మన అబ్రహాము గురించి ఆలోచిద్దాం. అబ్రహాము గురించి మనం ఆలోచిస్తే, అబ్రహాము ఎక్కడికి ఎక్కిపోలేదు, దావీదు ఎక్కడికి ఎక్కిపోలేదు, అబ్రహాము కూడా అక్కడికి ఎక్కిపోలేదు. దావీదు ఎక్కడికి వెళ్ళాడో అబ్రహాము అక్కడ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచింది. దావీదు ఎక్కడికి ఎక్కిపోలేదో అబ్రహాము కూడా అక్కడికి ఎక్కిపోలేదు. దావీదు ఎక్కడికి వెళ్ళాడో, దావీదు వెళ్ళిన దగ్గర అబ్రహాము ఉన్నాడు. అయితే మనం పరిశీలన చేస్తే దావీదు కూడా అబ్రహాము కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము పరలోకానికి ఎక్కిపోకుండా ఉండటానికి ఏమన్నా ఆస్కారం ఉందా అనేసి మనం పరిశీలన చేస్తే, అబ్రహాము గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, అబ్రహాము దేవుని స్నేహితుడంట. బైబిల్ ఏముంది అబ్రహాము గురించి? అబ్రహాము దేవుని స్నేహితుడు. యెషయా గ్రంథంలో 41:8 వచనంలో, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా మీరు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం మీరు అని చెప్తా ఉన్నాడు. అంటే అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతున్న నా స్నేహితుడు అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 20వ అధ్యాయం 7వ వచనంలో కూడా, నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నీవు ఇచ్చిన మా దేవుడవు నీవే. నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి. చూడండి, అబ్రహాం ఎవరు? దేవుని స్నేహితుడు పరలోకానికి ఎక్కిపోలేదా? దేవుని స్నేహితుడు అని అబ్రహాం పరలోకానికి ఎక్కిపోలేదంటే మనకి చాలా స్పష్టం. పరలోకానికి ఎక్కిపోయిన దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాం కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. ఇంకా మనం చూస్తే అబ్రహాం గురించి అబ్రహాం గారు ఎవరు? అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి కూడా ఈ పరలోకానికి ఎక్కిపోలేదని బైబిల్లో ఉంది. చూద్దాం. చూడండి, అపోస్తలుల ఆదికాండం 17వ అధ్యాయంలో 4-5 వచనాల్లో, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి ఉన్నాను గనక నీ పేరు అబ్రహాము అనబడును, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించాను అనేసి చెప్తా ఉన్నాడు. ఇంకా మనం పరిశీలన చేస్తే రోమపత్రికలో 17-18లో కూడా అతడు, వచనం చాలా పెద్దగా ఉంది, మనం అవసరమైంది చదువుదాం. అతడు మనందరికీ తండ్రి ఉన్నాడు, ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తినని వ్రాయబడి ఉన్నది అనేసి. అలాగే ప్రియులరా, గల్తీ పత్రికలో 3వ అధ్యాయము 7-29 వచనాల్లో కూడా, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము సంతానం అని తెలుసుకునేది. 29లో, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున అబ్రాహాము సంతానం ఏంటి వాగ్దాన ప్రకారము
వారసులై ఉన్నారు అంటుంది. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, దేవుని స్నేహితుడు అనబడిన అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము పరలోకానికి ఎక్కిపోలేదని పై వివరణ బట్టి మనకు చక్కగా అర్థమవుతుంది. పరలోకానికి ఎక్కిపోలేదని పై వివరణ బట్టి మనకు చక్కగా అర్థమవుతుంది కదా. అలాగైతే అబ్రహాము మృతి పొంది ఎక్కడికి వెళ్ళాడు, దీనిని గురించి బైబిల్ ఏమైనా వివరణ ఇస్తుందా పరిశీలన. అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు, అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు, దీని గురించి మనం పరిశీలన చేద్దాం. పితరుల ఎందుకు చేర్చబడిన అబ్రహాము పరలోకానికి ఎక్కిపోని దావీదు ఎందుకు వెళ్ళాడు. అవును, పితరుల ఎందుకు చేర్చబడిన అబ్రహాము దావీదు ఎందుకు వెళ్ళాడు అనే విస్తృత పరిశీలన చేసిన తర్వాత దావీదు మృతి పొంది తన పితరుల ఎందుకు చేర్చబడ్డాడని చెప్పుటను బట్టి దావీదు మరియు దావీదు యొక్క పితరుడైన అబ్రహాము కూడా పరలోకానికి ఎక్కిపోలేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్నే మనం చెప్పుకుంటా వస్తున్నాం. ఇప్పుడు అలాగైతే పరలోకానికి ఎక్కిపోయిన అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడు, పరలోకానికి ఎక్కిపోయిన అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు అంటే దావీదు పలానా దగ్గరికి వెళ్ళాడు అన్నాం. ఎక్కడికి వెళ్ళాడు, పితరుల దగ్గరికి వెళ్ళాడు. మరి అబ్రహాం కూడా పరలోకానికి ఎక్కిపోలేదు కదా. పరలోకానికి ఎక్కిపోయిన అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు అబ్రహాము ఎక్కడున్నాడు, అబ్రహాము మృతి పొంది వెళ్ళిన స్థలములో అబ్రహాము వెళ్ళేటప్పటికే మరి అక్కడ ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళెవరు చూడండి. దావీదు చనిపోయి మృతి పొందిన తర్వాత అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు, పితరుల దగ్గరికి వెళ్ళాడు, అంటే అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. మరి అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు, మరి అబ్రహాము మృతి పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, అక్కడ ఇంకెవరైనా ఉన్నారా చూడండి. అబ్రహాము మృతి పొంది వెళ్ళిన స్థలంలో అబ్రహాము వెళ్ళేటప్పటికే అక్కడ ఎవరన్నా ఉన్నారా అంటే అబ్రహామును గూర్చిన బైబిల్ గ్రంథంలో ఈ క్రింది విధముగా తెలియపరుచున్నది. అబ్రహాము మృతి పొందిన తర్వాత పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఈ సత్యాన్ని లేఖన వెలుగులో పరిశీలన చేద్దాం. అబ్రహాముతో దేవుడు ఈ సంగతి ముందుగానే చెప్పాడు. అబ్రహాంతో దేవుడు ముందుగానే చెప్పాడు. ఎక్కడ చెప్పాడంటే ఆది కాండంలో చెప్పాడు. ఆది కాండం 15వ అధ్యాయంలో 15వ వచనంలో చాలా చక్కగా దేవుడు చెప్తా ఉన్నాడు అబ్రహాంతో, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యం ముందు పాతి పెట్టబడతావు, నువ్వు క్షేమముగా నీ పితరుల దగ్గరికి వెళ్తావు, నీ పితరుల మంచి వృద్ధాప్యం ముందు మృతి పొందుతావు అని చెప్పాడు. ఇంకా ప్రియులారా, మరి దేవుడు చెప్పినట్లుగానే అబ్రహాము మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. దీని గురించి కూడా లేఖనాల్లో రాయబడి ఉంది. చూద్దాం ప్రియులారా, ఎక్కడంటే ఆది కాండంలో 25వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం పరిశీలన చేస్తే అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అబ్రహాము కూడా ఎక్కడికి వెళ్ళాడంట, పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. పితరుల దగ్గరికి వెళ్తావు అనేసి దేవుడు చెప్పాడు. దేవుడు ముందుగా చెప్పాడు, పితరుల దగ్గరికి వెళ్తావు అంటాడు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు అనేసి 15వ వచనంలో చెప్పాడు. మరి 15వ వచనం చెప్తే 15వ అధ్యాయంలో చెప్తే 25వ అధ్యాయం వచ్చేటప్పటికి అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది పితరుల యొద్దకు వెళ్ళాడు అనేసి అక్కడ రాయబడింది. పై వచనాలన్నింటినీ పరిశీలన చేస్తే మనకి కొత్త సంగతి వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన సంగతి వెలుగులోనికి వస్తుంది. అదేమిటంటే అబ్రాహాము యొక్క పితరులు కూడా పరలోకానికి ఎక్కిపోలేదనే సంగతే. అబ్రాహాము యొక్క పితరులు కూడా పరలోకానికి, ఈ సత్యాన్ని బయలుపరచు మరికొన్ని వచనాలని మనం పరిశీలన చేద్దాం. విశ్వాస వీరుల జాబితా ఎక్కడుంది బైబిల్లో? విశ్వాస వీరుల జాబితా ఎక్కడుంది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులన్నీ కూడా విశ్వాస వీరుల జాబితా. అబ్రహాము యొక్క పితరులు ఎవరనగా హేబేలు, హానోకు, నోవాహు మొదలగున వారు.
వీరందరూ పరలోకానికి ఎక్కిపోలేదనే సంగతి మనకి స్పష్టంగా అర్థమైంది కదా. దేన్ని బట్టి? ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనం బట్టి, ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనాన్ని బట్టి దేవుడు చెప్పాడు, నువ్వు పితరుల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. పితరుల దగ్గర పరలోకానికి ఎక్కిపోయిన దావీదు ఎక్కడికి వెళ్ళాడు? పితరుల దగ్గరికి వెళ్ళాడు. మరి పితరులు ఎవరంటే అబ్రహాము. మరి అబ్రహాం ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడా అంటే దావీదే పరలోకానికి వెళ్ళలేదు, ఎక్కిపోలేదు. పితరుల దగ్గరికి వెళ్ళాడు. అంటే పితరుడైన అబ్రహాం పరలోకానికి ఎక్కిపోయి ఉంటాడంటే ఎక్కిపోలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడంటే దావీదు మరొక దగ్గరికి వెళ్ళాడంట. అంటే ఎక్కడికంటే పితరుల దగ్గరికి. అంటే దావీదు వెళ్ళేటప్పటికి, దావీదు మృతి పొంది వెళ్ళేటప్పటికి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే పితరుల దగ్గరికి వెళ్ళాడు. అంటే మనకు అర్థమైంది ఏంటంటే దావీదు ఎక్కడికి వెళ్ళాడు పరలోకానికి ఎక్కిపోయిన దావీదు అంటే అని పరిశీలన చేస్తా 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 ఉంటే దావీదు పితరులు అబ్రహాం పరలోకానికి వెళ్ళలేదని అర్థమైంది. అబ్రహాం పితరులు మరి పితరులు కూడా పరలోకానికి ఎక్కిపోలేదని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవును, అబ్రహాం యొక్క పితరులు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. ఈ సత్యాన్ని బయలుపరుచు మరికొన్ని వచనాలని పరిశీలన చేద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా రాయబడి ఉంది. విశ్వాస వీరుల జాబితా ఏది అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 4వ వచనం చూస్తే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని అర్పించి దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడైన సాక్ష్యం పొందిన అతడు మృతి పొంది మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే దేవుని చేత మంచి సాక్ష్యాన్ని పొందాడు నీతిమంతుడని అనేసి 5వ వచనంలో అక్కడ ఏమని రాయబడింది? ఇక్కడ 4వ వచనంలో ఎవరిని గురించి? హేబేలు గురించి రాయబడింది. 5వ వచనంలో ఎవరి గురించి? హానోకు గురించి రాయబడింది. హానోకు గురించి విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను అనేసి అక్కడ రాయబడింది. 7వ వచనంలో 11 హెబ్రీ 11:7 ఉంది. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచెను. అందువలన అతడు లోకమునకు నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అంటే మనకి ఏమని అర్థమవుతుంది? 4వ వచనంలో హేబేలు గురించి రాయబడింది విశ్వాస వీరుల జాబితా. 4వ వచనంలో హేబేలు గురించి రాయబడింది. హెబ్రీ పత్రిక 11:5లో హానోకును గురించి రాయబడింది. హెబ్రీ పత్రిక 7వ వచనంలో నోవాహును గురించి రాయబడింది. ఇంకా మనం పరిశీలన చేస్తే ఏది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు జాబితా రాయబడింది. అందరూ కూడా విశ్వాస వీరులే. ఈ అధ్యాయం చివరిలో ఈ విశ్వాస వీరులందరి గురించి ఈ అధ్యాయం చివరిలో ఆన్సర్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. ఈ అధ్యాయం చివరిలో వీరందరిని గురించి ఈ విధముగా వ్రాయబడింది. వీళ్ళందరి గురించి రాయబడిందంట. ఏమని రాయబడింది? వీళ్ళందరూ విశ్వాస వీరులే. వీళ్ళందరూ కూడా పితరులు. వీళ్ళందరూ కూడా ఏది అబ్రాహాముకి పితరులు. హేబేలు, హానోకు, నోవాహు వీళ్ళు కూడా అబ్రాహాముకి పితరులు. మరి అబ్రాహాము పరలోకానికి ఎక్కిపోలేదని తెలుసుకున్నాం. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే పితరుల దగ్గరికి వెళ్ళాడని. మరి ఇక్కడ మనం చూస్తే అబ్రహాం యొక్క పితరులు హేబేలు, హానోకు, నోవాహు మరి వీళ్ళు కూడా పరలోకం ఎక్కిపోలేదు. అద్భుతమైన సంగతి కదా. చూడండి, అబ్రహాం యొక్క పితరులు కూడా పరలోకం ఎక్కిపోలేదు. వాళ్ళు మామూలు వాళ్ళు అంటే విశ్వాస వీరులు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడినటువంటి వారు వీరందరూ కూడా వీళ్ళందరి గురించి ఏమని రాయబడిందంటే వీళ్ళు పరలోకం ఎక్కిపోయారా, పరలోకం వెళ్ళిపోయారా అంటే వెళ్ళలేదు అనేసి 11వ అధ్యాయం ఆఖరిలో చెప్పబడింది. ఏమని? వీరందరూ విశ్వాసం కలిగి ఉన్నను పరలోకానికి ఎక్కిపోలేదని వ్రాయబడింది. ఈ సత్యాన్ని తెలియపరిచే లేఖనాన్ని పరిశీలన చేద్దాం. ఎక్కడ రాయబడింది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39-40 వచనాల్లో రాయబడింది. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన గనక వీరు వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదండి. వీళ్ళు వాగ్దాన ఫలాన్ని ఏంటి దేవుడు చేసిన వాగ్దానము?
అంటే నిత్య జీవమును అనుగ్రహించినదే దేవుడు తాను మనకు చేసిన వాగ్దానము. నిత్య జీవం మొదటి యోహాను 2:25లో నిత్య జీవమును అనుగ్రహించిన అనునది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. అయితే పై వచనాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే ఈ విశ్వాస వీరులే సంపూర్ణులు కారు. విశ్వాస వీరులే సంపూర్ణులు కారు. మరి వాళ్ళు సంపూర్ణులు కావాలంటే ఎవరు ఎవరు వాళ్ళతో చేర్చబడాలి అంటే మనము అనగా సంఘము కూడా వారితో కూడా కలిస్తేనే వారు సంపూర్ణులు అవుతారు అనేసి వ్రాయబడింది. వాళ్ళు సంపూర్ణులు కాదంట, సంపూర్ణులు కాదు. మనం కూడా వాళ్ళతో కలవాలి, కలిస్తే అప్పుడు వాళ్ళు సంపూర్ణులు అవుతారు. చూద్దాం చూడండి. అందువల్లనే మోషే కూడా మృతుల గురించి వ్రాస్తూ మృతులు భవిష్యత్తులో లేతురని సూచిస్తున్నాడు. మృతులు భవిష్యత్తులో లేస్తారు అనేసి చెప్తున్నాడంట. ఇంకా ఇంకా మనం చూస్తే పైవచనం బట్టి అబ్రహాం యొక్క పితరులైనటువంటి హేబేలు, హానోకు, నోవాహు తదితరుల్లో పరలోకం ఎక్కిపోలేదని మనకు స్పష్టంగా అర్థమైంది. ఈ సత్యాన్ని బయలుపరిచే మరికొన్ని అద్భుతమైనటువంటి లేఖన భాగాలను ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. విశ్వాస వీరులని వీరందరూ భూమి యొక్క క్రింది భాగాన ఉన్నారట. చూడండి, అద్భుతమైన సంగతి మళ్ళీ ఇది. ఈ విశ్వాస వీరులు పరలోకానికి ఎక్కిపోని వీరందరూ కూడా ఎక్కడ ఉన్నారు? ఎక్కడున్నారంటే దావీదు దగ్గరికి వస్తే దావీదు పితరుల దగ్గరికి వెళ్ళాడు. పితరులు అబ్రహాం దగ్గరికి వస్తే అబ్రహాము ఆయన పితరుల దగ్గరికి వెళ్ళాడు. మరి మరి వాళ్ళు ఎక్కడున్నారు అబ్రహాం యొక్క పితరులు అనేసి అంటే ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది, మనకి ఆన్సర్ దొరుకుతుంది. చూద్దాం. ఈ విశ్వాస వీరులందరూ భూమి యొక్క క్రింది భాగంలో ఉన్నారని మనకు తేటగా అర్థమవుతుంది. చూద్దాం. వారు అక్కడ ఎంతకాలం ఉంటారనే పరిస్థితి వారి వలననే చంపబడబో వారి యొక్కయు సహదాసుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము అక్కడే విశ్రమించాలనే లేఖనము తెలియపరుస్తుంది. ఎక్కడుందో ఆ లేఖనం చూద్దాం ఇప్పుడు. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో 9-10 వచనాలు. ఇక్కడ మనం చూస్తే 9వ వచనం, ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూస్తారు. బలిపీఠం అంటే యేసుక్రీస్తు బలి అయిపోయింది అక్కడ భూమి మీద. బలిపీఠం కింద అంటే భూమి క్రింద చూశారు, భూమి మధ్యలో కాదు, భూమి క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా తీర్పు తీర్చకే ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేశారు. వాళ్ళు పరిశుద్ధులు, వారు నీతిమంతులు, దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధించబడినటువంటి వారు, త్యాగము చేసిన వారు, వారి కోసము వారి శరీరాల్ని పోషించుకుంటానికి కాకుండా దేవుని చిత్తాన్ని జరిగించటానికి శరీరాల్ని మరి కష్టపెట్టిన వాళ్ళు, శ్రమ పెట్టిన వాళ్ళు, శరీరాన్ని నలగగొట్టుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. వాళ్ళ గురించి రాయబడింది. వాళ్ళకి ఏమి ఇవ్వబడిందంట? ప్రకటన గ్రంథం 6:11, తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలననే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము వల్లనే వారితో చెప్పండి. కొంచెం కాలం విశ్రమించండి. ఎప్పటి వరకు అంటే ఇంకా కొంతమంది ఉన్నారు ఏంటంటే వారి వలననే చంపబడు వారి యొక్కయు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అవ్వాలి. లెక్క పూర్తి అవక ముందు వీళ్ళు పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదు. అందుకనే వాళ్ళు ఇంకా వాగ్దాన ఫలము అనుభవించలేదు అనేసి మనకి చాలా స్పష్టంగా అర్థమైంది. మరి ఇంతవరకు పరిశీలన చేసిన సంగతుల సారాంశం ఏంటి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. దీని సారాంశం ఏంటి? ప్రియ దేవుని జనాంగమా, పైన వివరించిన లేఖన భాగముల్లోనున్న సత్యమును బట్టి భూమి మీద నీతిమంతులుగా జీవించి మృతి పొందిన వారిలో మొదటి వారైన హేబేలు మొదలుకొని దావీదు వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలు ఎవరు కూడా పరలోకం ఎక్కిపోలేదు. హేబేలు కానించి దావీదు వరకు చూసుకున్నాం. అంటే మనం దావీదు కానించి పైకి వెళ్ళాం. దావీదు కానించి అబ్రహాం కానించి అబ్రహాం పితరులు. టోటల్ గా మనం పరిశీలన చేస్తే హేబేలు కానించి దావీదు వరకు ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు అనేసి నిర్దిష్టంగా స్పష్టంగా తిరుగులేని సాక్ష్యం, బైబిల్ సాక్ష్యాలతో మనం
నిరూపించాం. కాబట్టి ప్రియులరా, ఆలోచించండి, ఆలోచించండి. ఈ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మరి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. పలానా ఆయన చనిపోయాడు, పరలోకి వెళ్ళిపోయాడు, ఈయన చనిపోయాడు, పరలోకి వెళ్ళిపోయాడు. మన బోధకులు చెప్తా ఉంటారు కదా. చూడండి, బోధకులు ఎంత, ఈ బోధకుల జ్ఞానం ఎంత. ఒకసారి ఆలోచించండి. బైబిల్లో లేని సత్యానికి భిన్నంగా అసత్యాన్ని ప్రకటిస్తూ మనల్ని మభ్యపరుస్తూ, బైబిల్లో ఉన్న సంగతుల్ని వీళ్ళు సోమరపోతులై చదువుకోకుండా, చదివిన అర్థం చేసుకోకుండా, తీసుకున్న బాప్తిజాలు సరైనవి కాకుండా ఒక జోలి వేసుకుని బైబిల్ పట్టుకుని అందరు ఇళ్ళకి తిరుగుతూ ఏదో ఏదో చెప్పుకుంటూ వాడు కడుపు కోసం మభ్య పెడుతూ కాలము పొద్దు పూచుతున్నారు. మనల్ని కూడా జోకొడుతూ ఉన్నారు. చూడండి ప్రియులారా, సత్యాన్ని ప్రకటిస్తున్నాను. నేను వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థపరంగా కానీ ఎవరిని విమర్శించడానికి నేను ఇక్కడ లేను. ఎందుకంటే దేవుని వాక్యానికి భిన్నంగా దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చే వారి విషయంలో దేవుడు ఉగ్రుడు, ఆయన భయంకరుడు. దేవుని చేతులు పడితే ఎంత భయంకరము చూడండి. ఒకసారి ఆలోచించండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో. ఇప్పటి వరకు మనం చూసాం, హేబేలు మొదలుకొని దావీదు వరకు నిద్రించి నీతిమంతుల ఆత్మలు ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. ఇది కాదు అని చెప్తే రండి మాట్లాడదాం. ఇది కాదు, ఇప్పుడు చెప్పింది కాదు. హేబేలు పరలోకం వెళ్ళాడు, కయ్యను అబ్రాహాం పరలోకం వెళ్ళాడు, హానోకు పరలోకం వెళ్ళాడు, నోవాహు పరలోకం వెళ్ళాడు. చూపిండి, రండి మాట్లాడదాం. లేకపోతే బోధ మార్చుకోవాలి. ఎందుకు బోధకులు అవుతున్నామో, ఏం చెప్తున్నామో, ఏంటో మన పరిస్థితి ఏంటో, మనం ఎంత భ్రష్టులుగా, సాతానుగాడు మన ఎంత భ్రష్టులుగా తీర్చి దేవునికి శత్రువులుగా దేవుని శత్రువులుగా దేవుని ఎదుట మనల్ని నిలబెడుతున్నాడు. ఒకసారి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోచించండి, పరిశీలన చేయండి. మరొక క్లాసులో మనం ఈ హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలో యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా పరలోకం ఎక్కిపోలేదు అనేది మరొక క్లాస్ ఉంది. ఒక క్లాస్తోనే అయిపోలేదు. ఇప్పుడు దావీదు వరకు నేర్చుకున్నాం. దావీదు కాడి నుంచి మరి నేటి వరకు, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేంత వరకు, యేసుక్రీస్తు కాడి నుంచి నేటి వరకు, నేటి కాడి నుంచి క్రీస్తు రెండవ రాకడ వరకు. ఇది పార్ట్ 2. హేబేలు నెంబర్ 1/B. హేబేలు నెంబర్ 1/B. దావీదు నుండి క్రీస్తు రెండవ రాకడ వరకు హేబేలు పార్ట్ 1/B. వచ్చే క్లాసులో మనం నేర్చుకుందాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు గట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.